Hi, hello everyone. This is Dr. Ganesh Kumar working in Kolpati Multi Specialty Hospital. యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మన కిడ్నీని మనం ఎలా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, నియర్లీ 1000 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ కన్నా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నారు. అది దేనివల్ల, దేని గురించి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం మానేయాల్సింది ఏంటంటే 6 టైప్స్ ఉన్నాయి. ఆ 6 టైప్స్ మనం ఆపుకుంటే మన కిడ్నీని మనం సేవ్ చేసుకోగలం. లైక్ ఫస్ట్ వచ్చేసి పెయిన్ కిల్లర్స్. మనకు ఒక చిన్న నొప్పి వచ్చినా మనం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం. ఎందుకు? ఇంకేదో ఒక యాంగిల్లో మనం తగ్గించుకుంటే బెటర్. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్న నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. ఆ పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల కిడ్నీ పాడవదు. అలానే ఇప్పుడు కిడ్నీకి ఎంత వాటర్ కావాలో మనం అంత తాగట్లేదు. రోజుకి మినిమం 2 to 3 లీటర్స్ తాగాలి ఒక పర్సన్. కాకుండా కొంచెం తాగుతారు. ఒక 500 ml లేదా ఒక 100 ml, ఒక 1 లీటర్ తాగుతారు. మినిమం కిడ్నీకి ఎంత వాటర్ కావాలో అంత మనం కన్జ్యూమ్ చేసుకుంటే అప్పుడు మన కిడ్నీని మనం సేవ్ చేసుకుంటాం. అలానే సాల్ట్, రోజు సాల్ట్ ఎక్కువ తినడం వల్ల మన హై బీపీ పెరగడం వల్ల మన కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలానే బయట సోడా డ్రింక్స్, సిప్స్ అలాంటివి తినడం ఆపేయాలి. నెక్స్ట్ అలానే మనం ఎప్పుడూ కూడా ఒక పర్సన్ 8 అవర్స్ పడుకోవాలి. అలా కాకుండా 4 అవర్స్, 2 అవర్స్, 3 అవర్స్ పడుకుంటారు. దానివల్ల కూడా మన కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకే మినిమం 8 అవర్స్ ఒక పేషెంట్ అనేది పడుకోవాలి. పేషెంట్ ఆర్ ఒక హ్యూమన్ బీయింగ్ మినిమం 8 అవర్స్ పడుకోవాలి. అలా కాకుండా 2 అవర్స్, 3 అవర్స్ పడుకుంటే మన కిడ్నీని మనమే పోగొట్టుకుంటున్నాం. అలానే చాలామంది ఆల్కహాల్ తీసుకుంటారు, లిమిట్గా తీసుకోరు. అకేషన్స్లో తీసుకోండి. నార్మల్గా తీసుకుంటే మన కిడ్నీని మనమే పోగొట్టుకుంటున్నాం. దాని మీద రాసున్నా మనం పోగొట్టుకుంటాం. సో ఎప్పుడు ఆల్కహాల్ని కూడా చాలా లిమిట్గా తీసుకోవాలి. హెవీగా కాకుండా. హెవీగా తీసుకుంటే మన కిడ్నీని మన డబ్బులు పెట్టుకొని మనమే పోగొట్టుకుంటున్నాం. సో అలా కంటిన్యూ చేయకండి. థ్యాంక్ యూ.